హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మారిన పదవీ విరమణ వయస్సు ఈ రోజు నుండే అమలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక కీలకమైన మార్పు గురించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుకు సంబంధించిన నూతన నిబంధనలు రాబోయే ఏప్రిల్ 1 తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల సర్వీస్ కాలం పెరగడమే కాకుండా వారి వృత్తిపరమైన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇది కేవలం ఒక తేదీ మార్పు మాత్రమే కాదు, రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో రాబోతున్న ఒక భారీ మార్పుగా మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున పదవీ విరమణ వయసు మార్పులను ఏప్రిల్ 1 తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇటువంటి కీలక మార్పులను ప్రవేశపెట్టడం ద్వారా పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు ఈ చారిత్రాత్మక నిర్ణయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది వారి ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఉద్యోగులకు సంబంధించి ఈ నెలలో అందిన మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త ఏమిటంటే ఏపీ రాష్ట్ర కేబినెట్ పదవీ విరమణ వయస్సుపై ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకొని ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో చర్చల అనంతరం ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే అనుభవం ఉన్నటువంటి ఉద్యోగుల సేవలు మరికొంతకాలం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ మరియు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంచలన నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడము. దీనివల్ల గతంలో ఈ ప్రయోజనం పొందని కొంతమందికి ఉద్యోగులకు కూడా ఇప్పుడు అదనంగా 2 సంవత్సరాల పాటుగా విధుల్లో కొనసాగే అవకాశం అయితే లభించింది. వయసు పెంచడం వల్ల ఉద్యోగులకు కేవలం జీతభత్యాలు మాత్రమే కాకుండా వారి సీనియారిటీ మరియు ప్రమోషన్‌ల విషయంలో కూడా లబ్ధి చేకూరుతుంది. అనుభవజ్ఞులైనటువంటి అధికారులు విధుల్లో ఉండటం వల్ల ప్రభుత్వ పథకాల అమలు మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నారు. ఈ పదవీ విరమణ వయసు పెంపు అంశంపై గతంలో నియమించబడిన కేబినెట్ సబ్ కమిటీ చాలా లోతుగా అధ్యయనం చేసి సానుకూల నివేదికను సమర్పించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి వారి విన్నపాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఈ సిఫార్సులను చేసింది. సబ్ కమిటీ ఇచ్చిన ఆ సానుకూల నివేదికను ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ తుది నిర్ణయాన్ని తీసుకుంది. ఇది ఉద్యోగుల పోరాటానికి మరియు రాష్ట్ర సానుకూల దృక్పథానికి దక్కినటువంటి విజయంగా చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,500 మందికి పైగా ఉద్యోగులకు తక్షణమే లబ్ధి చేకూరబోతోంది. అంటే ఏప్రిల్ 1 నాటికి రిటైర్డ్ కావాల్సిన వారు ఇప్పుడు మరో 2 సంవత్సరాల పాటు తమ ఉద్యోగాల్లో కొనసాగవచ్చు. ఇది వారి కుటుంబాలకు ఎంతో గొప్ప ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది. పదవీ విరమణ సమయంలో వచ్చే సెటిల్మెంట్ నిధుల భారం కూడా ప్రభుత్వంపై కొంతకాలం వాయిదా పడటంతో పాటు, ఆ నిధులను ఇతర అభివృద్ధి పనులకు వాడుకునే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. రాష్ట్ర చరిత్రలో మరో సరికొత్త మరియు వినూత్నమైన కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేంటంటే తమ విధుల్లో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున అభినందన లేఖలను పంపడం. ఒక ఉద్యోగి తన జీవితకాలంలో ప్రభుత్వానికి అందించిన సేవలను గుర్తిస్తూ స్వయంగా ప్రభుత్వం నుండి ఇలాంటి ప్రశంసా పత్రాలు అందటం అనేది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. ఇలాంటి ప్రోత్సాహకాలు గతంలో ఎన్నడూ లేవు. ఇది ఉద్యోగులను మానసికంగా మరియు మరింత బలోపేతం చేసే ఒక గొప్ప అడుగు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ సరికొత్త విధానాలు మరియు పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం చాలా మంచిదని ఆర్థిక మరియు పరిపాలనా రంగ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం సీనియర్ ఉద్యోగుల అనుభవం వల్ల క్షేత్రస్థాయిలో పాలన మెరుగుపడుతుంది. అలాగే అభినందన లేఖలు పంపడం వల్ల ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఒక సత్సంబంధం ఏర్పడుతుంది. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా మొత్తం రాష్ట్ర అభివృద్ధికి
దోహదపడే నిర్ణయమని విశ్లేషకులు తమ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాల వెనుక ఉన్నటువంటి అసలు లక్ష్యం ఏమిటంటే, ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడం మరియు ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలను వేగంగా అందించడము. తమ కష్టానికి గుర్తింపు లభిస్తుందని తెలిసినప్పుడు ఏ ఉద్యోగి అయినా మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. తద్వారా సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే చేర్చడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. వచ్చే ఏప్రిల్ 1 తేదీ నుంచి ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ప్రతి ఉద్యోగికి వర్తించనున్నాయి. ఎటువంటి మినహాయింపులు లేకుండా అర్హులైన వారందరికీ ఈ 62 ఏళ్ల వయసు పరిమితి వర్తిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ఉద్యోగులకు ఒకే రకమైన ప్రయోజనం అయితే కలుగుతుంది. ఇది ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అమలు కావడానికి ట్రెజరీ మరియు ఇతర శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. చివరగా మీకు అందజేసే ఈ యొక్క అభినందన లేఖలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, మీ వ్యక్తిగత సర్వీస్ రికార్డులలో కూడా శాశ్వతంగా నమోదు చేయబడతాయి. భవిష్యత్తులో మీ ప్రమోషన్‌ల విషయంలో లేదా ఇతర గుర్తింపు విషయంలో ఈ రికార్డులు మీకు ఎంతో కీలకం కానున్నాయి. మీ వృత్తి జీవితంలో మీరు సాధించిన ఈ గౌరవం మీ రికార్డులలో నిలిచిపోవడం వల్ల మీ తర్వాతి తరాలకు వారికి కూడా అది ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సమగ్ర నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో భారీ స్పందన అయితే కనిపిస్తోంది.